గూడాలలో మారుమూల పల్లెల్లో మధ్యతరగతి దిగువ తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ చదువుల కోసం నిరంతరం శ్రమ చేసి కొంతమంది తల్లిదండ్రులు కూలీ పని చేసి ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళు పనిచేసి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పీజీలు పిహెచ్డీలు చదివించి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు తయారవ్వడానికి ప్రతి పైసా కూడబెట్టి మిమ్మల్ని నగరానికి పంపించి ఈ పోటీ పరీక్షలకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా చదువులే కాదు ఈ సమాజానికి వచ్చిన సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసి అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మీరు మేము మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు. కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో కుటుంబ ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని